నిన్న జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో మొన్న నైట్ కర్ణాటకలో జరిగిన అయితే ఈ బస్సు ట్రావెల్కి సంబంధించి దహనం అయిపోయింది కదా, మొత్తం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే దీంట్లో చాలా వరకు కూడా లోపాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్లో కూడా ఏముందో కూడా చూద్దాం. అసలు బస్సు దగ్ధం అవడానికి కారణం ఏంది, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది అని చెప్పేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాదాపు దీంట్లో అసలు చాలా రోజుల నుంచి కూడా ఈ ట్రావెల్కి సంబంధించి కూడా ఈ బస్సులు వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యి తెలంగాణలో తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి గత కొంతకాలంగా వస్తున్న న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రైవేట్ ట్రావెలర్స్, అదేవిధంగా గవర్నమెంట్ బస్సుల మీద కూడా తగ్గిపోతూ ప్రైవేట్ ట్రావెలర్సే మొత్తం రాజ్యం అయిపోతుందని చెప్పేసి కూడా మొన్న మనం చూసినాం. ఒకసారి దాని మీద దృష్టి సారించకుండా ఇప్పటికే ఇట్లాంటి ఘటన జరిగినప్పుడే మాత్రమే ఫోకస్ అయ్యే ఈ సందర్భంలో ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పర్మిషన్ తీసుకొని రాష్ట్రమంతా కాకుండా వేరే రాష్ట్రాల్లో తిప్పడం, వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ తిప్పడం, అట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయము వాళ్ళు అనేక ఊళ్ళలో పోయేటప్పుడు మొత్తం వాళ్ళ బస్సులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూకట్పల్లి జంక్షన్ దగ్గర కావచ్చు, ఎలిమినగర్ జంక్షన్ దగ్గర కావచ్చు, ఇక్కడ వేరే రూట్ విజయవాడ ఖమ్మం జంక్షన్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి అన్ని రూట్ల దగ్గర మొత్తం సాయంత్రం అయిందంటే చాలు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులే వాళ్ళ హంగామా నడుస్తుంది. మొత్తం వాటికి సేఫ్టీ ఉందా లేదా, మరి ఎంతమంది డ్రైవర్లు ఉన్నారో, దానికి సెక్యూరిటీ ఎట్లా తీసుకోవాలి, ఎంతమంది ప్రయాణికులు వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఎట్లా బయట వెళ్ళాలని చెప్పేసి కూడా ఇంతవరకు కూడా ఒక అవగాహన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఒక 19-20 మంది చనిపోయిన తర్వాతనే ఇట్లాంటి స్టాంపేడ్ వీడియోలు కావచ్చు, అట్లాంటి సంఘటనలు పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనం దీని మీద దృష్టి సారించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు అయితే ఉన్నదో దాంట్లో ఇద్దరు డ్రైవర్లతో పాటు 44 మంది ప్రయాణం చేస్తే దాంట్లో 19 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. వాళ్ళ కర్మ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఊళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే జస్ట్ నిద్ర మబ్బులో ఉండి పడుకుంటారు కదా జర్నీలో ఉన్నప్పుడు, జస్ట్ అట్లా పడుకున్నారో లేదో కళ్ళు తెరిచేలోపు ఇట్లాంటి పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందర కనిపించే పరిస్థితి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బాధ. మనం ఒకసారి ఆ రిపోర్ట్ చూద్దాం. ఒకసారి ఆ బస్సు బూడిద కావడానికి వందల ఫోన్లు పేలడమే కారణం, ఫోరెన్సిక్ రిపోర్టుతో బయటపడిన నిజం. ఇక్కడ బయట ఏం పడిందంటే మొత్తానికి ఈ బస్సు ఏదైతే ఉన్నదో ఈ బస్సులో వందల ఫోన్లు పేలడానికి కారణమైందట. అంటే దీంట్లో ఒక పార్సల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ మన లగేజ్ కౌంటర్ పెట్టుకుంటాం కదా, దాంట్లో పెట్టడం జరిగిందనమాట. ఒక 40 దాకా ఫోన్లు, ఒక 100 ఫోన్లు అయితే పెట్టడం జరిగిందట. అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ బూడిదైన బస్సు ప్రమాద ఘటనపై ఫోరెన్సిక్ రిపోర్ట్ షాకింగ్కు గురిచేస్తోంది. ఇప్పటి వరకు బస్సు దగ్ధమవడానికి కారణం బైక్ను 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడం, ఆ తర్వాత పెట్రోల్ లీక్ కావడమే కారణంగా భావించారు. కేవలం పెట్రోల్ లీక్తో అంత తొందరగా బస్ అంతా ఎలా తగలబడిపోయిందనే అనుమానాలు ఉన్న క్రమంలో వందల కొద్ది ఫోన్లు పేలిపోవడము ఒక కారణంగా నివేదిక ద్వారా తెలుస్తోంది మనకి. బస్సు లగేజీ బాక్స్లో ఉన్న 400 ఫోన్లు వరుసగా పేలడంతో ఒక చిన్నపాటి బ్లాస్ట్ సంభవించినట్లుగా ప్రమాద తీవ్రత పెరిగిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. సెల్ ఫోన్ పార్సిల్లో ఫోన్ల బ్యాటరీలు పేలడంతో బస్సులో మంటలు వెంటనే వ్యాపించాయని తేలింది. సో చూసారు కదా, ఒక దాదాపు మనం లగేజ్ కౌంటర్ సైడ్కి పెడతారు. ఇంత పెద్ద ట్రావెల్ బస్ అన్నప్పుడు కొన్ని లగేజ్ పెట్టుకోవడానికి సామాన్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా పార్సల్ చేస్తే కూడా దాన్ని పెట్టెలు ఉంటాయి కదా, ఆ పెట్టెలను పెట్టడానికి ఒక స్థలం అయితే కేటాయించడం జరుగుతుంది. ఏది కింద బస్కి. సో దాంట్లో ఒక 400 ఫోన్లు పెడితే దాంట్లో బ్యాటరీలు ఉంటాయి కదా, లిథియం బ్యాటరీ కావచ్చు, ఇట్లాంటి అన్ని కంపెనీలకు చెందిన కొన్ని బ్యాటరీలు ఉంటాయి. అది అసలే బస్సు దానిలో ఏసీ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇంజన్ కాలిపోవడం కావచ్చు, ఇంజన్ వేడెక్కడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం మామూలుగా ఒక ఏసీ ఉన్న బస్సు దగ్గర పోతేనే మీరు చాలా సైడ్కి ఉంటే చాలా హీట్ ఘోరంగా వస్తుంది. అట్లాంటి హీట్ జనరేట్ అయ్యే దగ్గర ఇట్లాంటి 400 ఫోన్లు ఒక పార్సిల్ బాక్స్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లా నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నదని చెప్పేసి. అంటే వీళ్ళు ఎవరైనా కార్గో కాకుండా నార్మల్గా కార్గో కూడా ప్రైవేట్ కార్గో కూడా ఉన్నాయి సపరేట్ వాటికి డెలివరీ చేసుకోవడానికి. కానీ ఇట్లాంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వాళ్ళకి ఎంతో కొంత మనీ తీసుకొని దీంట్లో పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. వాటికి కూడా వీళ్ళు తీసుకోవడానికి ఛార్జెస్ కూడా చేస్తారనమాట. సో అట్లా వీళ్ళు 400 ఫోన్లు ఒకటేసారి దాంట్లో పెడితే ఈ బైక్ ఢీ కొన్న తర్వాత దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు దూసుకెళ్ళిపోయింది నాన్ స్టాప్. సో దాంట్లో ఆ బైక్ సంబంధించి ఏదైతే పెట్రోల్ ట్యాంక్ మూత ఉంటుందో అది ఊడిపోయి దాంట్లో మంటలు చెలరేగిందని చెప్పేసి ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 400 ఫోన్ల బ్యాటరీలు వేడెక్కి
ఒకటేసారి బ్లాస్టింగ్ అయ్యి చెప్పేసి ఆ 400 ఫోన్లు పేలిపోయి ఒకటిసారి మంటలు చెలరేగడానికి కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. పెట్రోల్ ట్యాంకు లీక్ అవ్వడంతో ముందుగా లగేజ్ క్యాబిన్ అంటుకోవడం, ఆ తర్వాత ఆ వేడికి ఫోన్లు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయట. లగేజ్ క్యాబిన్ పైన ఉన్న సీట్లు మొదట వెంటనే అంటుకున్నాయని, దీంతో ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు తప్పించుకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందని దర్యాప్తులో తేలిందట. సో పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పెట్రోల్ ట్యాంకు లీక్ అయిన తర్వాత ముందుగా లగేజ్ క్యాబిన్ అంటుకున్నట. లగేజ్ క్యాబిన్ ఇప్పుడు చెప్పినా కదా, మనం లగేజ్ అని పెట్టుకుంటూ ఉంటారు, చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం ఒక 10-20 లగేజ్ బ్యాగులు అందులో పడతాయి. సో ఆ లగేజ్ బ్యాగ్ మొత్తం కాలిపోయిన తర్వాత లగేజ్ బ్యాగ్ మీద ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి అంటుకోవడం జరిగింది మంటలు. సో అట్లా ఆ వేడికి మొత్తము ఫోన్లు పేలిపోవడం తర్వాత ఒక్కసారి లగేజ్ క్యాబిన్ పైన ఉన్న సీటు మొత్తం వెంట అంటుకున్న తర్వాత ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు మాత్రం తప్పించుకేందుకు కూడా వీలు లేకుండా పోయింది మొత్తం. అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏంటంటే వీళ్ళు ఆటోమేటిక్ సిస్టమ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కొన్ని. అంటే ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కూడా ఒకరు అసిస్టెంట్ లాగా ఉంటారు, ఇంకొకరేమో బస్సులు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో మరి మంటలు వస్తున్నాయని చెప్పేసి మరి అక్కడ ఓపెన్ చేయలేదా మరి ఏందని చెప్పేసి కూడా బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయిందట ముందర కూర్చున్న ప్రయాణికులకి. అయితే ఫోన్లు పేలడంతో బస్సు దిగిన డ్రైవరు ప్రయాణికులను లేపకుండా వెనక్కి వైపు నుంచి వారిపోయాడంట. ఆ ప్రయాణికులు అంటే ఇక ఫోన్ పేలిపోవడంతో బస్సు దిగిన డ్రైవర్ అంట, బస్సు దిగినట్ట, సౌండ్ వస్తుందని చెప్పేసి నార్మల్గా దిగుతారు కదా, ఏం సౌండ్ వచ్చిందని చెప్పేసి సౌండ్ వచ్చిన వెంబటే ప్రయాణికులను అలర్ట్ చేయకుండా వెనక సైడు పారిపోయాడట, అంటే వెనక సైడు. అయితే మరోవైపు బస్సులో భారీగా మంటలు పోకమ్మేయడంతో ప్రయాణికులకు తప్పించుకునే మార్గమే లేకుండా పోయిందట. కొందరు సాహసం చేసి అద్దాలను పగలగొట్టి బయట పలిగాడంట. కొందరు పొగతో ఊపిరాడక అలాగే సీట్లలోని ఖాళీ బూడిదయ్యారని రిపోర్టు ద్వారా తెలుస్తుందట. సో ఎంత ఘోరం అంటే ఇది, డ్రైవర్ ఏమో ప్రయాణికులను లేపకుండా, నిద్ర నుంచి లేపకుండా, అలర్ట్ చేయకుండా, అంటే ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పేసి తొందర గ్రహించకుండా తన పని ఏదో తను చేసుకోవడానికి వెనక వైపు వెళ్ళిపోయాడంట. సో ఈ మంటలు ఏవైతే ఉన్నాయో పోగమ్మేయడంతో భారీగా మంటలు చెలరేగడంతో మొత్తము కొందరు సాహసం చేసి అద్దాలు కూడా పాల్గొడదాం ప్రయత్నం చేస్తే కూడా అద్దాలు పగిలిపోని పరిస్థితి. ఎందుకంటే చాలా హెవీ కాస్ట్ ఉన్న బస్సు కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి అవి, ఏది అద్దాలు అనేవి. సో అవి కంపెనీ క్వాలిటీ ఉంటాయి కాబట్టి కొంచెం యాక్సిడెంట్ అయినా కూడా అద్దంకే ఫోర్స్ఫుల్గా తాకుతుంది కాబట్టి అట్లాంటి అద్దాలు వీళ్ళు నార్మల్గా పలగొడితే పలగని పరిస్థితి, లేదంటే వీళ్ళు ఓపెన్ చేసుకోవాలి, అట్లాంటి పరిస్థితి ఉంటుంది తప్పించి డైరెక్ట్ పలగొడితే పగలడానికి వీలు ఉండదు అనమాట. అట్లాంటిది గ్లాసులు కూడా ఉండడం జరుగుతుంది, అంటే ఆ హెవీ కాస్ట్ అనమాట. అంటే అదొక పెద్ద ట్రావెలింగ్ బస్సు కాబట్టి హెవీ, దాదాపు 44 మంది ప్రయాణికులు విత్ లగేజ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారట. 19 మంది మృతి చెందగా మరో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాట. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారంట. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారట. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. సో మొత్తానికైతే వీళ్ళొక రిపోర్ట్ అయితే బయట జరిగింది. ఇంకొక డ్రైవర్ ఏంటంటే విషయము, ఈ డ్రైవర్కు లైసెన్సు మామూలుగా 10th క్లాసు క్వాలిఫికేషన్ ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఆయనకు 10th క్లాసు అదేంది మన 10th క్లాస్ కాదు కదా, దానికి అసలు లైసెన్స్ కూడా సరిగా లేదని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఒకసారి అది కూడా చూద్దాం. బస్సు ప్రమాదం, నకిలీ 10th సర్టిఫికేట్తో హెవీ లైసెన్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్ అంట. ఇక నకిలీ 10th సర్టిఫికేట్ తోటి తను డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మనకు. కావేరీ బస్సు ప్రమాదము, నకిలీ 10th సర్టిఫికేట్తో హెవీ లైసెన్స్ అట. అంటే 10th సర్టిఫికేట్ తోటి హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ ఉంటుంది కదా, నేషనల్ వైడ్, ఆ సర్టిఫికేట్ తీసుకున్నాడంట. అయితే కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవరు మిర్యాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 5వ తరగతి చదువుకొని నకిలీ 10వ తరగతి సర్టిఫికేట్తో లక్ష్మయ్య హెవీ లైసెన్స్ పొందినట్లు పోలీసుల విచారణలో తేలిందట. మిర్యాల లక్ష్మయ్య సొంతూరు ఏపీలోని పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన దుర్ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉలిదికొండ మండలం చిన్నకిటేకూరు క్రాస్ రోడ్ వద్ద బస్సు బైక్ను ఢీకొనడంతో మంటలు చెలగి 2 చిన్నారులు 6 మహిళలు సహా మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 2 డ్రైవర్లు 4 చిన్నారులు సహా మొత్తము 46 మంది ఉన్నారట. సో ఇట్లా చూసి చిన్నారులు కూడా చనిపోవడం జరిగింది. దాంట్లో 46 మంది టోటల్గా ఉంటే దాంట్లో 19 మంది మాత్రము సజీవ దహనం అయిపోయారు, మొత్తం కాలిపోవడం జరిగింది. సో ఇట్లా
డ్రైవింగ్ లైసెన్స్ కూడా తను 5వ తరగతి వరకు చదువుకున్నా కూడా 10వ తరగతి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించనమాట. అంటే ఇట్లాంటి అన్ని లోపాలు కూడా ప్రభుత్వం గుర్తించలేకపోయింది. మొన్న ఎప్పుడైతే వేరే ట్రావెల్స్ వేరే రాష్ట్రం బస్సులు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి, మొత్తం వాళ్ళే తీసుకుపోతున్నారు ప్రయాణికులు అని చెప్పేసి, ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది ట్రావెల్స్ కూడా వాళ్ళ గోడును వెళ్ళబోసుకునే పరిస్థితి కూడా అప్పుడు చేసినా కూడా వీళ్ళు పట్టించుకోని పరిస్థితి. ఇట్లాంటి సంఘటన ఎదురైనప్పుడు మాత్రమే ప్రయాణికుల మీద పట్టించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాల మీద సానుభూతి చూపించడం, ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముందుగా ఎందుకు ప్రభుత్వము దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్నిటికీ సేఫ్టీ ఉన్నది, ఎన్నిటికీ పర్మిషన్ ఉన్నది, ఎన్నిటికీ పర్మిషన్ లేదు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఎక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు, ఇట్లాంటి అన్నీ ప్రభుత్వమే చేపట్టాలి. కానీ దీంట్లో కొంతమంది ఈ ప్రైవేటు ట్రావెల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో కొంతమంది రాజకీయ నాయకుల ట్రావెల్ సంస్థలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటువంటి సంస్థలను నడిపించుకుంటూ మొత్తము ప్రైవేటు వ్యాపారంలో ప్రైవేటు పెట్టుబడులలో కూడా పెట్టుబడులు పెట్టి ఇట్లాంటి అన్ని ట్రావెలింగ్ టూరిజంలో కూడా వచ్చేసి వీళ్ళన్నీ బస్సులు నడుపుతూ ఉన్నారు. అంటే లోకల్ పర్మిషన్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో నడపడం, వేరే రాష్ట్రాల్లో తీసుకొని ఇక్కడ నడపడం, ఇట్లాంటి అన్నీ ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి తిప్పడం, ఇట్లాంటి అన్ని బస్సులు వ్యాపారంలాగా సాగుకుంటూ ఇష్టారాజ్యంగా వీళ్ళ పని కొనసాగుతా ఉన్నమాట. ఇట్లాంటి అన్ని ఒక గైడ్లైన్స్ రూపొందించి స్ట్రిక్ట్గా అమలు చేస్తే తప్పించి ఇట్లాంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రయాణికుల సేఫ్టీ భద్రత గురించి ఎన్ని ప్రమాణాలు తీసుకుంటే అన్ని ప్రమాణాలు ఇంకెక్కువ స్ట్రిక్ట్ పెడితే కానీ ఇట్లాంటి అన్ని ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క చర్య తీసుకోకుండా ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే ముందస్తు చర్యలు తీసుకోవడం, దాని మీద ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇట్లాంటి సానుభూతి చూపించడము, ప్రకటనలు ఇవ్వడము, అప్పుడే యాక్షన్ తీసుకోవడము, ఇట్లాంటి అన్నీ కాకుండా ముందే ఇస్తే ఇంతమంది ప్రాణాలు పోకుండా ఉండేది. అయితే లోపల దట్టమైన పొగ వ్యాపించడం, హైడ్రాలిక్ డోర్ తెచ్చుకోకపోవడంతో అశ్విన్ రెడ్డి అనే ప్రయాణికుడు డ్రైవర్ సీటు వెనకాల ఉన్న చిన్న మిర్రర్ పగలగొట్టుకొని బయటకు వచ్చాడంట. ఆయన వెంట వచ్చిన మరో 3 ప్రయాణికులు బస్సు వెనుక ఉన్న అద్దాన్ని పగలగొట్టడంతో అందులోంచి మరో 21 మంది దూకారంట. చూశారు కదా, లోపల దట్టమైన పొగ వ్యాపించడం ద్వారా ఒకసారి ఆయన హైడ్రాలిక్ డోర్ తెచ్చుకోవడంతో, అంటే ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్న డోర్ తెచ్చుకోవడంతో అశ్విన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ బయటకు వచ్చాడంట. తనతోని 3 బయటకు వచ్చారంట. వీళ్ళు బయటకు వచ్చినాక వెనక సైడ్ పెద్ద అద్దం ఉంటుంది కదా, దాన్ని పగలగొడితే ఆ 21 మంది ఇమ్మీడియట్గా బయటపడ్డారు బతికి. సో లేదంటే వాళ్ళు కూడా అందులో చనిపోయేవారు. అయితే బస్సు ముందు భాగంలో ఉన్న వారంతా బయటకు రాలేక మంటలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణకు చెందిన 6 ఉండగా ఏపీకి చెందిన 6, కర్ణాటక, తమిళనాడు నుంచి 2 చొప్పున ఉన్నారట. మిగిలిన 3లో ఒకరిది బీహారు, ఒకరిది ఒడిశా కాగా మరొకరిది ఏ రాష్ట్రమో గుర్తించాల్సి ఉందట. రాత్రి 9:30 గంటలకు పటాన్చెరు నుంచి బయలుదేరిన బస్సు ఆరంగారు మీదుగా బెంగళూరు రూట్లో ప్రవేశించిందట. ప్రయాణికుల కోరిక మేరకు మధ్యలో ఒక చోట బస్సు ఆపారంట. ఆ తర్వాత 2:30 నుంచి 3 గంటల మధ్య బస్సు కర్నూలు జిల్లా ఉలిదిగొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్ వద్దకు చేరుకుందట. ఆ సమయంలో 100కు పైగా స్పీడ్తో వెళ్తున్న బస్సు దాని ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టిందట. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న కర్నూలు వాసి శివశంకర్ అనే అమాంతం డివైడర్ పైకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడంట. ఆ క్రమంలోనే బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కోగా దాన్ని దాదాపు 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళిందట. సరిగ్గా అప్పుడే నిప్పురవ్వలు చెలరేగడం, బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అవడంతో మంటలు అంటుకున్నాయట. గమనించిన డ్రైవరు బస్సును ఆపి మరో డ్రైవర్ను నిద్రలేపాడంట. ఇద్దరు కలిసి వాటర్ బబుల్స్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారంట. కానీ సాధ్యం కాకపోవడంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయట. డోర్ లాక్ ఓపెన్ చేయకుండానే డ్రైవర్లు పరారయ్యారంట. బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారంట. సో చూశారు కదా, ఒక్కసారే ఈ బస్సు పటాన్చెరు దగ్గర నుంచి మొదలైతే ఇట్లా ఆరంగారు, శంషాబాద్ రూటు ఇట్లా ప్రయాణించి దాదాపు నాన్ స్టాప్ ఒక దగ్గర వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆపినట్ట ప్రయాణికుల కోరిక మేరకు. దాని తర్వాత 2:30 నుంచి 3 గంటల మధ్య రాత్రి ఆ సమయంలో 100కు పైగా స్పీడ్తో వెళ్తున్న ఒక బైక్ను ఢీకొట్టడం అయితే జరిగింది. అది డివైడర్కు తాకి బస్సుకు దూసుకెళ్ళడం కూడా జరిగింది. దానికి బస్సుకు తాకి ఈడ్చుకెళ్ళడం కూడా జరిగింది 200 నుంచి 300 మీటర్ల వరకు. అట్లా ఆ పెట్రోల్ ఏదైతే ట్యాంకర్ ఉంటుందో అది ఓపెన్ అయ్యి మంటలు చెలరేగిన తర్వాత వీళ్ళు బస్సును ఓపెన్ చేయకుండా, ఎమర్జెన్సీ వీళ్ళు డోర్లను ఓపెన్ చేయకుండా మంటలు చెలరేగినాయని చెప్పేసి పరారులయ్యని చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే ఎంత నిర్లక్ష్యమో అని అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులను కాపాడాల్సింది పోయి వీళ్ళ సేఫ్టీ గురించి తీసుకొని వీళ్ళు పరారైన పరిస్థితి మనకు అర్థమవుతూ ఉన్నది.